నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, సాయి ధన్సిక అదేవిధంగా చూసుకుంటే విశాల్ ఇద్దరు కూడా పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పి పొద్దున్న ఒక ఫోటో అయితే రిలీజ్ అయింది. వాస్తవానికి గతంలో కూడా చాలా మందితో అభినయ అనేటువంటి ఒక హీరోయిన్తో కూడా పెళ్లి కాబోతుందని చెప్పి కొంత వార్తలు అయితే వచ్చాయి. సో విశాల్కి సంబంధించిన పెళ్లి వార్త గురించి మీరేం చెప్తారు? అంటే విశాల్ పెళ్లి అనేది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్స్ ఉంటారు ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీ కానీ తమిళ ఇండస్ట్రీ కానీ. దాంట్లో ఈ విశాల్ కూడా వస్తాడు. వాళ్ళు తిరుపతి దగ్గర ఫ్యామిలీ, వాళ్ళ నాన్నగారి పేరు కృష్ణారెడ్డి ఏదో వాళ్ళు ఇక్కడి నుంచి చెన్నై వెళ్ళి తమిళలో సెటిల్ అయ్యి రియల్ ఎస్టేట్లు వాళ్ళ నాన్నగారు బాగా సంపాదించారు. ఆ తర్వాత వాళ్ళ బ్రదర్ విక్రమ కృష్ణ, వాళ్ళ నాన్నగారి పేరు పెట్టుకున్నాడు విక్రమ కృష్ణ అని. ఆయన డైరెక్టర్గా చేశాడు. వాళ్ళు సొంతంగా సినిమాలు కూడా చేశారు. విశాల్ అట్లా తమిళ ఇండస్ట్రీలో ఆదరించింది కాబట్టి తమిళ్లో మంచి అవకాశాలు వచ్చినాయి, హీరోగా రాణించాడు. కాకపోతే విశాల్ పెళ్లి అనేది ఇప్పుడు ఈ రోజు ఎంగేజ్మెంట్ జరిగింది. సాయి ధన్సికతో వాళ్ళ ఎంగేజ్మెంట్, ఆ ఫోటో రివీల్ చేశారు వాళ్ళు ఇవాళ. అయితే వాస్తవానికి విశాల్ని ఎలా చూడాలి అంటే, తెలుగు హీరో కింద చూడాలా లేదా తమిళ హీరో కింద చూడాలి? ఎందుకంటే మీరు ఇందాక అన్నట్టుగా తిరుపతి సమీపంలో ఉన్నదే వాళ్ళ సొంతూరు అన్నట్టుగా, కుప్పంకి సంబంధించి అప్పుడు రాజకీయంగా పరంగా కూడా కొంత విమర్శలు కూడా తను చేశాడు. సో ఇప్పుడు విశాల్ని తెలుగు హీరో కింద చూడాలా తమిళ హీరో కింద చూడాలంటే ఏమంటారు? అంటే తెలుగు కుటుంబం నుంచి తమిళ్లో సెటిల్ అయిన హీరో అని చూడాలండి. రజనీకాంత్ గారు కూడా మలయాళం నుంచి వెళ్ళి అక్కడ హీరోగా సెటిల్ అయిన వ్యక్తి రజనీకాంత్ కూడా. ఇట్లా వాళ్ళు అక్కడ సెటిల్ అయ్యారు. విశాల్ కూడా అలా వెళ్ళినోడే. తిరుపతి సమీపంలో వాళ్ళే రెడ్డి ఫ్యామిలీ కుటుంబం నుంచి అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యారు. కాకపోతే అసలు విశాల్ పెళ్లి గతంలోనే వరలక్ష్మి శరత్ కుమార్తో ఆ లవ్ ట్రాక్ నడిచిందని, పెళ్లి చేసుకోబోతున్నారని, ఆ పెళ్లి విషయంలో శరత్ కుమార్ అంగీకరించలేదని ఇలా రకరకాల వార్తలు అప్పట్లో వచ్చినాయి. హీరోల మీద వస్తానే ఉంటాయి. అట్లా మొదట్లో వరలక్ష్మి శరత్ కుమార్ విషయంలోనే కొన్ని వచ్చినాయి. ఆ తర్వాత వరలక్ష్మి శరత్ కుమార్ గారు పెళ్లి అయిపోయింది, అది వేరే విషయం అనుకోండి. కాకపోతే ఈయన అప్పుడు నడిగర్ సంఘం మొదటి నుంచి కూడా నడిగర్ సంఘంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చాడు. ఇప్పుడు నడిగర్ సంఘం భవనం కడుతున్నారు. ఆ భవనం కట్టిన తర్వాతే నేను పెళ్లి చేసుకున్నానని చెప్పడం జరిగింది. జనరల్గా అయితే ఈ రోజు పెళ్లి చేసుకోవాలట, కానీ ఆ భవనం కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లి విషయం తర్వాత ప్రకటిస్తున్నానని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సాయి ధన్సిక విశాల్కి వీళ్ళిద్దరు కలిపి నటించిన సినిమా అయితే ఏదీ లేదు ఇంతవరకు. సాధారణంగా ప్రేమ ఎప్పుడు పుడుతుందంటే సినిమాలు కలిసి చేస్తే పడుతుంది, కానీ నదిలో కలిసి నటించకుండా ప్రేమించుకోవడం అనేది ఇక్కడ ప్రధానమైన వార్త. ఒక సాయి ధన్సిక నటించిన సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈయన అక్కడికి వెళ్ళడం కానీ అక్కడ ఇష్టపడటం కానీ జరిగిందని చెప్తున్నారు. ఆ మధ్యన మనం చూసాం విశాల్ అసలు ఆరోగ్యపరంగా కొంత బాగా డీలా పడిపోవడం కానీ, నుంచోలేకపోవడం కానీ జరిగింది. అప్పుడు రకరకాల వార్తలు వచ్చినాయి. ఇప్పుడు చాలా యాక్టివ్గా కనిపిస్తున్నాడు. ఆయన నటించిన సినిమా మగుడు అనే సినిమా ఒకటి రిలీజ్ కాబోతుంది. దానికి సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ అయింది. కాకపోతే వీళ్ళిద్దరు నటించకుండా ప్రేమించుకోవడం, ఈ పెళ్లి చేసుకోబోతున్నాం అనే విషయం కూడా ఒక సినిమా యోగిద అనే సినిమా ప్రమోషన్ ఆయన ప్రకటించారు. ఇది ఇప్పుడు నిజమైంది. అయితే గతంలో మనం చూసుకుంటే ఎవరైతే తమిళ హీరోయిన్ అనేటువంటి ఒక అభినయ మాటలు రానటువంటి ఒక హీరోయిన్ ఎవరైతే ఉందో ఆవిడ్ని పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పి గతంలో ఇప్పుడు కొద్ది రోజులుగా మనం సాయి ధన్సిక పేరు వినిపిస్తుంది, కానీ గతంలో అయితే అభినయనే పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పి చాలా రకాల వార్తలు అటు తమిళ ఇండస్ట్రీ కావచ్చు లేదా నేషనల్ న్యూస్ కూడా అయింది అది. సో ఇప్పుడు ఎందుకని అభినయని పక్కన పెట్టారంటే ఏం చెప్తారు? అభినయ్కి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. ఇప్పుడు గతంలో వార్తలు వచ్చినాయి అప్పట్లో, కానీ అది జరగలేదు. ఆడికి మాటలు రావు, సినిమాలో మంచి మంచి క్యారెక్టర్లు వేసుకుంటూ అట్లా వచ్చింది ఆవిడ. వాళ్ళ నాన్నగారు కూడా ఆ సినిమా నటుడే. అట్లా కానీ వార్తలు రావడానికి ఏముంది, కానీ అట్లా వార్తలు అయితే వచ్చినాయి. ఇప్పుడు సాయి ధన్సిక కూడా జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ అయ్యి హీరోయిన్ దాకా వెళ్ళింది. కబాలీలో రజనీకాంత్ గారి కూతురుగా నటించింది. అక్కడ మంచి మంచి అవకాశాలు అయితే వచ్చినాయి ఆవిడకి. ఎక్కువ సినిమా చేసింది లేదు, కానీ మొత్తానికైతే ఇన్నాళ్ళకి విశాల్ పెళ్లి చేసుకోవడం అనేది విశేషం అని చెప్పాలి. ఎందుకంటే అతనికి దాదాపు 4-10 వయసులోనే పెళ్లి అవ్వటం కూడా నిర్ణయం తీసుకోవడం అనేది. సినిమా హీరోలు అందరూ కూడా దాదాపు 4 దాటిన వాళ్ళే హీరోలుగా ఉన్నారు. ఇంకా పెళ్లిళ్ళు అవ్వని హీరోలు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి హీరోలో ఒక హీరో ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కడం అనేది, ఈ రోజు ఎంగేజ్మెంట్ కాబట్టి ఈ రోజు మళ్ళీ పెళ్లి విషయం ఎప్పుడు చెప్తారో తెలియదు, కానీ మొత్తానికైతే విశాల్ పెళ్లి అనేది ఇప్పుడు ఒక ఇండస్ట్రీ టాపిక్ అయితే అయింది. అయితే ఈ మధ్య కాలంలో చాలా గ్యాప్ తీసుకున్నటువంటి విషయాలు గతంలో మనం చూసాం. చాలా మంచి మంచి సినిమాలు, పందెం కోడి కావచ్చు, లేదంటే మొడకు, ఇలాంటి చాలా మంచి మంచి సినిమాలు అయితే తీశారు. కానీ ఈ మధ్య కాలంలో అలాంటి సినిమాలు అయితే రాలేదని చెప్పుకోవాలి. సో పవర్ఫుల్ సినిమా ఎప్పుడు రాబోతుంది విశాల్ నుంచి అంటే ఏం చెప్పచ్చు? ఏమో, రేపు వచ్చే మొగటం సినిమా పవర్ఫుల్ ఏమో చెప్పలేము. ఎందుకంటే ఆ మధ్య వచ్చిన సినిమాలన్నీ హిట్లు, చాలా మంది హీరోలకి ఫ్లాప్లు ఎట్టా ఉన్నాయో విశాల్కి కూడా అట్లాంటి ఫ్లాప్లే వచ్చినాయి. సొంతంగా సినిమాలు తీసి చేతులు కాల్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. నేను వచ్చిన సినిమాలు పెద్దగా ఆడలా. ఆ పందెం కోడి తర్వాత ఏదో 1-6 ఆడిని, కానీ సరైన సినిమా పడలేదు. సొంతంగా సినిమాలు తీసి చేతులు కాల్చుకోవడం కూడా జరిగింది ఆయన. కాకపోతే నడిగర్ సంఘం ఎన్నికల్లో మాత్రం కీలక పాత్ర పోషిస్తూ రావడం కానీ గెలవడం కానీ జరుగుతూ వస్తుంది. అక్కడ మాత్రం యాక్టివ్గా ఉంటున్నాడు. ఇప్పుడు ఆ ఫ్యామిలీ కూడా జనరల్గా రియల్ ఎస్టేట్లో వాళ్ళ నాన్నగారు సంపాదించడం, అట్లా వచ్చి సినిమా రంగంలోకి రావడం జరిగింది. వీళ్ళు సినిమా రంగంలోనే ఉండి సంపాదించింది కాదు, వాళ్ళ నాన్నగారే బాగా సంపాదించారు. ఒక ఈ సినిమా ఈవెంట్కి వాళ్ళ నాన్నగారు వచ్చినప్పుడు కూడా ప్రకటించారు.
నేను ఇన్ని కోట్లు సంపాదించాను, రియల్ ఎస్టేట్ సంపాదించాను, మాకు ఇది దీని మీద మాకు ఇంత సినిమా మీదే సంపాదించాలి మాకు లేదనే మాటను వాళ్ళ నాన్నగారు కూడా వాడారు. ఎట్లాగో వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ బ్రదరు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, నిర్మాతగానే ఉన్నారు. మరి ఈ విషయాలు కూడా నిర్మాతగా ఈ డైరెక్షన్ హీరోగా రాణిస్తూ ఉన్నారు. మరి పెళ్లి తర్వాత సాయి ధనుషిక నటిస్తుందా లేదా అనేది మాత్రం ఎవరు చెప్పలేరు. అదండి. అయితే జీకే ఫిలిమ్స్ అని చెప్పేసి కూడా ఒక ప్రతిష్టాత్మకంగా వాళ్ళు తీసినటువంటి బ్యానర్ కూడా ఉంది. సో ఆ బ్యానర్ కూడా ఒక మంచి పేరు ఉందని చెప్పుకోవాలి. సో ఇప్పుడు ఈ బ్యానర్ కంటిన్యూ కాబోతుందా అంటే ఏం చెప్తారు? ఆ జి కృష్ణారెడ్డి, వాళ్ళ నాన్నగారి పేరు జి కృష్ణారెడ్డి. ఆ కృష్ణారెడ్డి గారి జీకే ఫిల్మ్స్ అంటే వాళ్ళ నాన్నగారి పేరు మీదే పెట్టారు వాళ్ళు. వాళ్ళ నాన్నగారే నిర్మాణ రంగంలో ఉండటం, కొన్ని సొంతంగానే సినిమాలు చేయడం జరిగింది. ఆ తర్వాత ఇతనికి ఒక ఇమేజ్ పెరిగింది, హీరోగా నిలబడ్డాడు. తమిళ ఇండస్ట్రీలో హీరోగా నిలబడటం మాటలు కాదు. అలాగే తెలుగు వాళ్ళు కూడా హీరోని మన తెలుగు హీరోగానే ఓన్ చేసుకున్నారు. వేరే హీరోలను కొంత యాక్సెప్ట్ చేయలేదు, కానీ విషయాలను కొంత యాక్సెప్ట్ చేశారు. అందుకనే పందింగ్ గోల్డ్ లాంటి సినిమాలు ఆడటం కానీ అప్పుడు జరిగింది కూడా. పైగా తన సినిమాలకి తనే డబ్బింగ్ చెప్పుకోవడం కానీ, తెలుగు బాగా మాట్లాడతారు కాబట్టి ఇవన్నీ విషయాలకు ప్రత్యేకత చెప్పాలి. మంచి హైట్ ఉండటం కానీ ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్సే. ఈ మధ్యకాలంలో అలా ఎందుకు మారిపోయాడు అనే దాని మీద పెద్ద వైరల్ అయిపోయింది. ఇట్లా ఎందుకు అయిపోయింది, అసలు ఏంటి ఇష్యూ ఏంటి, హెల్త్ పరంగా ఎలాంటి ప్రాబ్లం వచ్చింది అనేది పెద్ద చర్చనీయాంశమైంది. మొత్తానికైతే మే నుంచే అంటే వీళ్ళ లవ్ స్టార్ట్ అయ్యి 6-7 నెలలే అవుతుందని చెప్పి అంటున్నారు. అవి పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకోవడం మాత్రం గొప్ప విషయంగా చెప్పాలి. సో చూద్దాం సార్, మన లియో తరఫున కూడా విశాల్కి పెళ్లి కాబోతున్న సందర్భంలో మన విషెస్ కూడా తెలియజేద్దాం. నమస్తే. నమస్తే.